ఇవాళ మా ప్రయాణం ఎటు అంటే మా చేన్లకు. అవునండి, మీరు విన్నది నిజమే. చాలా రోజులకైతే మేము చేన్లకైతే ఎళ్తున్నాం. వట్టిగా చూడ్డానికి గాదు, పత్తికి మందేయడానికైతే ఎళ్తున్నాం. ఈ టైంలోనైతే నాట్లు పెట్టడం అయితే చాలా ఉంటాయి గదా! మా అత్తమ్మనైతే అందరికి నాటేయనైతే పోతుంది. మళ్ళీ బద్దలొస్తారని. ఈ మధ్యనైతే కైకిలోళ్ళైతే అసలు దొరుకుతనే లేరట. అందరూ నాట్లేయనే పోతార్రు. కొంచెం పెద్ద కైకిలు గదా! మావోళ్ళైతే ఈ 3 ఎకరాల పత్తికి మందేయిర్రనైతే అప్పజెప్పిర్రు. సరే అని మేమైతే ముగ్గురం వచ్చినాం. మా నానమ్మని అద్దనంగా నేను గూడా అత్త పారి ఇంటికాడ నాకు బోర్ కొడతాందన్నది. ఆమెను తీసుకుపోయినాం గాని ఆ రోజు మాత్రం ఎండ బాగానే కొట్టింది. మా మామయ్యనైతే ఎడ్ల బండిలో 2 బస్తాలు తీసుకొని వచ్చి పొద్దుగాలనే ఏసిపోయిండు చేన్ల. ఇక మేము వచ్చి ఒక తట్టలో నింపుకొని ఇక చిన్న చిన్న డబ్బాల్లో నింపుకొని ఇక చెట్లకు మందేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడైతే చిన్న చెట్లే కదా, కొంచెం కొంచెమే ఏమన్నారు. మళ్ళా చెట్టుకు కొంచెం దూరం ఏమని చెప్పిర్రు. ఇక వాళ్ళు చెప్పినట్టు చేయాలి కదా. మా ఆయననైతే మస్తు స్పీడ్ ఎత్తాడు. ఒకప్పుడు మా మరిది మా ఆయన మస్తు పోటీ పెట్టుకునేటోళ్ళట. మీరు ఎప్పుడన్నా చేన్ల పనికి ఏర్రా ఇప్పుడే వెళ్తున్నారా అని అడగొచ్చు కొంతమంది. నేనైతే చాలా సార్లు పోయినా. మా ఇంటికాడ ఉన్నప్పుడు అయితే నేను ఫుల్ సార్లు పోయినా పనికి. వేరేటోళ్ళకి కూడా కైకిలు పోయేదాన్ని కాలేజీ లేనప్పుడు. మా అమ్మనైతే మనకు రమ్మంటే అస్సలు పోకపోదును, పైసలు ఇయ్యరు కదా. వేరేటోళ్ళు అయితే కైకిలు పైసలు ఇస్తారు. అందుకే వేరేటోళ్ళకు పోదుం మేమందరం, మా ఫ్రెండ్స్ మేము కలిసి. ఆ డబ్బులతోనైతే ఇంట్లోకి ఏదో ఒక వస్తువు కొనేదాన్ని. ఇక్కడికి వచ్చినాక చేన్ల పనులకే పోకుండా అయిపోయింది. పాపం మా నానమ్మ ఎండకు నెరవడ్డది. ఇక సప్పుడేక కూసోమని చెప్పినాం. మేమే ఇద్దరం కలిసి వేసినాం. ఇగో ఈ పక్క మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇటు పక్క వచ్చినాం అన్నట్టు. పత్తికి మందేయంగా ఏం అనిపించేది కానీ తెల్లారి మాత్రం నడుము ఫుల్ నొత్తది. కొంచెం ఎండ కొడుతుంది కానీ దాంతో పాటు గాలి కూడా వస్తుంది. ఎంత ఎండ కొట్టినా గానీ గాలి వస్తే ఏమనిపించేది. అప్పటికే మధ్యాహ్నం అయింది. మా నానమ్మనైతే అన్నం తింటా అని వెళ్ళింది. అన్నం తిన్నది. ఇక గంట వరకు మేము కూడా ఇద్దరం కలిసి అన్నం తిన్నాం. నాకు పొద్దున్నే అర్థమైంది ఎట్లా మధ్యాహ్నం వరకు కంప్లీట్ కాదు, టిఫిన్ తీసుకుపోతేనే బెటర్ అని. ఇక అందరికి టిఫిన్ అయితే తీసుకొని వెళ్ళిన. అదేందో ఇంటికాడ ఉన్నప్పుడు చక్కగా ఆకలే కాదు, చేన్లకు పోయి పని చేస్తే మంచిగా ఆకలి అవుతుంది, మంచిగా తినబుద్ధి అవుతుంది. అట్లనే అప్పాలు కూడా తీసుకొచ్చిన. మా ఆయన మా నానమ్మ ఇద్దరు కలిసి తిన్నారు. ఇంకొక మందు బస్తానైతే ఉంది, ఇదైతే కంప్లీట్ చేయాలి. కానీ చూడురి మబ్బు ఎట్లొస్తుందో, ఫుల్ ఉడకపోసింది ఇవరి దాకా. ఇక మబ్బు అయితే వస్తుంది, వర్షం ఎంత పడుతుందో ఏమో. ఒక 15 మినిట్స్ వేసినామో లేదో బీభత్సంగా వర్షం అయితే స్టార్ట్ అయింది. సగం బస్తా కంప్లీట్ అయిపోయింది, ఇంకా సగం ఉంది. అదంతా కంప్లీట్ చేసి పోదాం అనుకున్నాం. కాకపోతే ఇగో ఈ వర్షం అయితే మరీ ఘోరంగా వచ్చింది. ఆ రోజు చూసిన వర్షం నేనైతే ఎప్పుడు చూడలేదు. ఫుల్ స్పీడ్ తోని వచ్చింది. నాకైతే ఫుల్ భయం అయింది. ఆ వర్షంలోనే మెల్లిమెల్లిగా మందు బస్తా తడవకుండా మెల్లిగా ఇంటికైతే తీసుకొని వచ్చిండు. ఇంటికి వచ్చే వరకు అయితే మొత్తం తడిసిపోయినాం చూడుర్రి. మా మామయ్య వాళ్ళు 3 ఎకరాలు ఏమంటే ఇంకొక 20 గుంటలు అట్లనే ఉంచి వచ్చినాం. ఈ వర్షం లేకపోతే ఆయనతో కంప్లీట్ చేద్దాము.